నమస్కారం. నా పేరు రాఘవేంద్ర ఆనందాస్. నీ ధర్మం, నీ సంఘం, నీ దేశం నో మరవద్దో. జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు. మహనీయులనే మరవద్దు. టి యోగానంద్ అలనాడు సినిమా దర్శకుడు. 1922 ఏప్రిల్ 16 మద్రాసులో వెంకటదాస్ లక్ష్మీబాయి పండిత దంపతులకు జన్మించారు. వీరి చదువంతా మద్రాసులోనే సాగింది. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు యోగానంద్. తర్వాత చిత్ర పరిశ్రమలో ప్రవేశించి గుడవల్లి రామబ్రహ్మం, ఎల్వి ప్రసాద్ల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. డి యోగానంద్ గారికి అమ్మలక్కలు చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం జరిగింది. ఆ రోజుల్లో ఎన్టీఆర్, తాతినేని ప్రకాశ్రావు, టివి రాజులతో ఒకే గదిలో ఉండేవారు డి యోగానంద్. ఆ స్నేహబంధంతో ఎన్టీఆర్ తాను నిర్మించిన చిత్రాలకు యోగానంద్ దర్శకుడిగా, టివి రాజు మ్యూజిక్ డైరెక్టర్గా విజయవంతమైన చిత్రాలను తీశారు ఎన్టీఆర్. తెలుగులో 40 చిత్రాల వరకు, తమిళంలో 12 చిత్రాల వరకు డి యోగానంద్ డైరెక్టర్గా పనిచేసినారు. 1981 సంవత్సరంలో తమిళనాడు ప్రభుత్వం డి యోగానంద్ గారికి కలైమామణి అవార్డుతో గౌరవించింది. ఆనిముత్యాల లాంటి చిత్రాలు తీసి పేరు పొందారు డి యోగానంద్. తెలుగులో డి యోగానంద్ డైరెక్ట్ చేసిన కొన్ని చిత్రాలు: 1953 సంవత్సరంలో అమ్మలక్కలు, కృష్ణా పిక్చర్స్ నిర్మాణంలో, ఎల్వి ప్రసాద్ సూపర్విజన్లో, డి యోగానంద్ డైరెక్షన్లో ఎన్టీఆర్, లలిత కుమారి, పద్మిని, అమర్నాథ్, రేలంగి, ఋష్యేంద్రమణి నటించారు. సంగీతం సిఆర్ సుబ్బరామన్, విశ్వనాథన్ రామ్మూర్తి. 1955 సంవత్సరంలో జయసింహ. ఎన్టీ రామారావు సొంత నిర్మాణ సంస్థ నేషనల్ ఆర్ట్ థియేటర్ పతాకంపై డి యోగానంద్ డైరెక్షన్లో ఎన్టీఆర్, అంజలి, వహీదా రెహమాన్, గుమ్మడి, ఎస్వి రంగారావు, కాంతారావు, రేలంగి, రాజనాల నటించారు. మ్యూజిక్ టివి రాజు. సముద్రాల రాసిన ఘంటసాల సుశీల పాడిన ఈనాటి ఈ హాయి కల కాదోయి నిజమోయి. నిర్మాతగా ఎన్టీఆర్కి తొలి విజయం ఇది. జయసింహ అఖండ విజయం సాధించింది. 6 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. 1959 సంవత్సరంలో వచ్చిన కోడలు నచ్చింది. పొన్నలూరు వసంతకుమార్ రెడ్డి నిర్మాణంలో, దాసరి యోగానంద్ డైరెక్షన్లో ఎన్టీఆర్, జమున, కన్నాంబ, సూర్యకాంతం, రేలంగి, రాజనాల, సిఎస్ఆర్ నటించారు. సంగీతం సుసల్ల దక్షిణామూర్తి. 1968 సంవత్సరంలో తిక్క శంకరయ్య. డివిఎస్ రాజు నిర్మాతగా, డి యోగానంద్ డైరెక్షన్లో ఎన్టీఆర్, కృష్ణకుమారి, జయలలిత, నాగయ్య, పద్మనాభం నటించారు. సంగీతం టివి రాజు. సినారే రాసిన, సుశీల పాడిన ముచ్చట గొలిపే పెళ్లి చూపులకు వచ్చావా ఓ దొరబాబు. సుశీల పాడిన మరో పాట కోవెల ఎరుగని దేవుడు కలడని అనుకుంటినా నేను ఏనాడో కనుగొంటి ఈనాడో. 1968 సంవత్సరంలో బాగ్దాద్ గజదొంగ. పద్మగౌరి పిక్చర్స్ నిర్మాణంలో ఎన్టీఆర్, జయలలిత, రాజనాల, ముక్కామల, పద్మనాభం, గీతాంజలి, పండరీబాయి నటించారు. సంగీతం టివి రాజు, విజయ కృష్ణమూర్తి. 1970 సంవత్సరంలో కోడలు దిద్దిన కాపురం. ఎన్టీఆర్ ఎస్టేట్స్ బ్యానర్పై త్రివిక్రమారావు నిర్మించగా, ఎన్టీఆర్ 200వ చిత్రం డి యోగానంద్ డైరెక్షన్లో ఎన్టీఆర్, సావిత్రి, జగ్గయ్య, వాణిశ్రీ, చిత్తూరు నాగయ్య, నాగభూషణం, రేలంగి, పద్మనాభం నటించారు.
సంగీతం టివి రాజు. సినారే రాసిన, సుశీల వసంత పాడిన నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరవద్దు, జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు. ఏపీ గవర్నమెంట్ ద్వితీయ ఉత్తమ చిత్రంగా 1970వ సంవత్సరంగాను రచిత నంది అవార్డు ప్రకటించింది. 1973వ సంవత్సరంలో డబ్బుకు లోకం దాసోహం, మిద్దె జగన్నాథరావు నిర్మాతగా, డి యోగానంద్ డైరెక్షన్లో ఎన్టీ రామారావు, జమున, ఎస్వి రంగారావు, సత్యనారాయణ, పద్మనాభం, రమాప్రభ, వై విజయ, లీలారాణి నటించారు. మ్యూజిక్ కెవి మహాదేవన్. సి నారాయణ రెడ్డి రచనలో ఘంటసాల సుశీల పాడిన నువ్వు నేను నడిచేది ఒకే బాట ఒకే బాట. 1956 సంవత్సరంలో ఇలవేల్పు, ఎల్వి ప్రసాద్ నిర్మాణంలో, డి యోగానంద్ డైరెక్షన్లో అక్కినేని నాగేశ్వరరావు, అంజలి, జమున, చలం, గుమ్మడి, రేలంగి, రమణారెడ్డి, సూర్యకాంతం నటించారు. సంగీతం సుశల దక్షిణామూర్తి. ఇదే సినిమాను ఎల్వి ప్రసాద్, రాజ్ కపూర్, మీనా కుమారిలతో శారద పేరుతో హిందీలో తీశారు. 1969వ సంవత్సరంలో మూగనోము, ఏవిఎం స్టూడియోస్ నిర్మాణంలో, డి యోగానంద్ డైరెక్షన్లో, ఏఎన్ఆర్, జమున, వెనిరాడై నిర్మల, ఎస్వి రంగారావు, చిత్తూరు నాగయ్య, పద్మనాభం, గీతాంజలి, బేబీ, బ్రహ్మజీ నటించారు. మ్యూజిక్ ఆర్ గోవర్ధనం. ఆరుద్రవాయగా సుశీల పాడిన తల్లివి నీవే తండ్రివి నీవే చల్లగా కరుణించే దైవము నీవే తల్లివి నీవే. సినారే వ్రాసిన, ఘంటసాల సుశీల పాడిన పగడాల జాబిలి చూడు గగనాల దాగెను నేడు. ఇదే చిత్రం హిందీలో మై చూప్ రహూంగిగా వచ్చింది. 1970వ సంవత్సరంలో జై జవాన్, దుక్కిపాటి మధుసూదనరావు నిర్మాతగా, డి యోగానంద్ డైరెక్షన్లో ఏఎన్ఆర్, భారతి, చంద్రకళ, కృష్ణంరాజు, నాగభూషణం, పద్మనాభం నటించారు. మ్యూజిక్ సాలు రాజేశ్వరరావు. సినారే వ్రాసిన, ఘంటసాల సుశీల పాడిన మధుర భావాల సుమమాల మనసులో పూచెయి వేళ పసిడి కలలే వచ్చి ఊరించే ప్రణయ రాగాలు పలికించే. 1983వ సంవత్సరంలో సింహం నవ్వింది, రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్పై హరికృష్ణ నిర్మించిన, డి యోగానంద్ డైరెక్షన్లో ఎన్టీఆర్, బాలకృష్ణ, శ్రీదేవి, కళారంజని, నూతన్ ప్రసాద్, అల్లు రామలింగయ్య, మమత నటించారు. మ్యూజిక్ చక్రవర్తి. 1975 సంవత్సరంలో కథానాయకుని కథ, దేవి వరప్రసాద్ నిర్మాతగా, డి యోగానంద్ డైరెక్షన్లో ఎన్టీఆర్, వాణిశ్రీ, బి సరోజాదేవి, గుమ్మడి, ప్రభాకర్ రెడ్డి, హేమలత, రమాప్రభ, రాజబాబు నటించారు. మ్యూజిక్ కెవి మహాదేవన్. కొసరాజు రాసిన వేమన్న చెప్పింది వేదంరా అది కాదన్నవాడు గాడిదరా. 1973వ సంవత్సరంలో వాడే వీడు, ఎన్ రామబ్రహ్మం నిర్మాతగా, డి యోగానంద్ డైరెక్షన్లో ఎన్టీఆర్, మంజుల, కృష్ణంరాజు, నాగభూషణం, పద్మనాభం, రమణారెడ్డి, పండరీబాయ్, సంధ్యారాణి నటించారు. మ్యూజిక్ సత్యం. 1967వ సంవత్సరంలో ఉమ్మడి కుటుంబం, ఎన్ఏటి అండ్ రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్పై ఎన్ త్రివిక్రమారావు నిర్మించారు. డి యోగానంద్ డైరెక్షన్లో ఎన్టీఆర్, సావిత్రి, కృష్ణకుమారి, రేలంగి, నాగభూషణం, ప్రభాకర్ రెడ్డి, రాజుబాబు, ఎల్ విజయలక్ష్మి, ఛాయాదేవి నటించారు. మ్యూజిక్ టివి రాజు. ఈ చిత్రం సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. విజయవాడ దుర్గా కళామందిరంలో 197 రోజులు ఆడింది.
ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ చిత్రాన్ని 1968 మాస్కో ఫిలిం ఫెస్టివల్కి ఎంట్రీలలో ఒకటిగా ఎంపిక చేసింది. ఏపీ గవర్నమెంట్ ఎన్టీఆర్ హయాంలో డి యోగానందిని 1989-91 ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించింది. డి యోగానంద్ ప్రముఖ నటుడు శ్రీవత్స మల్లీశ్వరి సినిమాలో శ్రీకృష్ణదేవరాయల వేషధారి వారి కుమార్తెను అన్వాయమ్మను వివాహం చేసుకున్నారు. వీరికి 2 కుమారులు 3 కుమార్తెలు. డి యోగానంద్ 2006 నవంబర్ 23 తన 84వ ఏట కన్నుమూశారు. ఆనిముత్యం లాంటి ఈ డైరెక్టర్ని స్మరించుకుందాం.